V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా V3 ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. దేశంలో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలు. అత్యున్నత గౌరవ పురస్కారంతో సత్కరించనున్న కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 2 తెలుగు రాష్ట్రాలకు దక్కిన 4 పద్మశ్రీలు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా 70వ గణతంత్ర వేడుకలు. ఊరు వాడల్లో నేడు పండగ వాతావరణం. సమీపిస్తున్న 3వ విడత పంచాయతీ ఎన్నికలు. పోటాపోటీ ప్రచారంతో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని ప్రతి పౌరుడు బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ శతాబ్దంలో భారత భవిష్యత్తును నిర్దేశించే అపురూపమైన అవకాశాన్ని ఈ ఎన్నికలు కల్పించనున్నాయని, ఓటు హక్కు పవిత్రమైందని, ఈ ఏడాది 17వ లోక్సభకు జరగనున్న ఎన్నికలు విశిష్టమైనవన్నారు. ఈ శతాబ్దంలోనే ఈ ఎన్నికలు కీలకమైనవన్నారు ఆయన. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఈసారి 3 వరించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్ముఖ్, ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకుడు భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఈ 3 పేర్లను భారతరత్న పురస్కారానికి ఎంపిక చేస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీ రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాలను తనదైన శైలిలో ప్రభావితం చేసి మకుటాయమానమైన కీర్తి శిఖరాలను అధిరోహించిన రాజనీతిజ్ఞుడు మన ప్రణబ్ ముఖర్జీ. 2019 సంవత్సరానికి గాను భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రణబ్ ముఖర్జీ ఈ పేరు తెలియని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అత్యంత కీలక పదవుల వరకు అన్ని స్థాయిల్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు ఆపద సమయాల్లో గట్టెక్కించిన నేత ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లా మిరాటి గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సూరిలోని సూరి విద్యాసాగర్ కళాశాలలో ప్రణబ్ విద్యను అభ్యసించారు. ప్రణబ్ ముఖర్జీ తొలుత చిన్నపాటి ఉద్యోగాలు చేశారు. 1963లో కలకత్తాలో తపాలా టెలిగ్రాఫ్ కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగంలో చేరారు. క్లర్క్ నుంచి భారతదేశంలోనే అత్యున్నత మొదట పౌరుని స్థాయికి ఎదిగిన వ్యక్తి మన ప్రణబ్ ముఖర్జీ. 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. దేశ రాజకీయాల్లో విలువలను పాటించాలనే గౌరవం ఉన్న వ్యక్తి. 47 ఏళ్ల చిన్న వయసులోనే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ 2004 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన తొలి మాజీ రాష్ట్రపతిగా ఆయన నిలిచారు. ఆయనకు 2008లో పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. కాగా 2019 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీని భారత అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించనుంది. 2019 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న పురస్కారం పొందిన వారిలో నానాజీ దేశ్ముఖ్ విద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎనలేని సేవలను అందించిన చండికాదాస్ అమృత్రావు దేశ్ముఖ్ తొలుత జనసంఘ్ కార్యకర్తగా రాజకీయ, సామాజిక జీవితాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర పర్బానీ జిల్లా కడోలిలో 1916 అక్టోబర్ 11న జన్మించిన నానాజీ తన బాల్యంలో చదువుకునే ఆర్థిక స్తోమత లేక కాయగూరలు అమ్మి ఆ డబ్బుతో విద్యను అభ్యసించారు. చిన్నతనంలోని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పరివార్లో చేరిన ఆయన చదువుల్లోనూ రాణించి బిర్లా ఇన్స్టిట్యూట్ నుంచి పట్టా పొందారు.
అనంతరం జన్సంఘ్లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో పరివార్ వ్యాప్తికి విశేష కృషి చేశారు. యూపీలోని బాలారాంపూర్ నుంచి నానాజీ లోక్సభకు ఎంపికయ్యారు. ఆ తరువాత ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. భారత ప్రభుత్వం నానాజీకి పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. 2010లో నానాజీ మరణించారు. కాగా మరణానంతరం ఇప్పుడు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. భూపెన్ హజారికా ప్రముఖ సంగీత విద్వాంసుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ అవార్డులు గ్రహీత భూపెన్ హజారికాకు 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. కవిగా, సంగీత దర్శకుడుగా, నటుడిగా, గాయకుడుగా, రచయిత, చిత్ర దర్శకుడుగా, జర్నలిస్టుగా భూపెన్ హజారికా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో జన్మించిన భూపెన్ హజారికా హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు పనిచేశారు. ఆయన సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. వీటితో పాటు పద్మభూషణ్తో పాటు 2012లో ఆయన మరణించిన తరువాత పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. కాగా ఇప్పుడు 2019 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో 4గురికి పద్మవిభూషణ్, 14 మందికి పద్మభూషణ్ కాగా మరో 94 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 4గురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీలను ప్రకటించింది. ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన యడ్లవల్లి వెంకట్రావు, క్రీడా రంగానికి చెందిన ద్రోణవల్లి హారిక, సునీల్ ఛత్రి, పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిలను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. కాగా డాన్స్ మాస్టర్ ప్రభుదేవాను కూడా పద్మశ్రీకి ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ తలదూర్చుతుందని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఆర్ఎస్ఎస్ అన్ని సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని నియంత్రిస్తూ తన ముద్రని వేయడానికి ప్రయత్నిస్తోందని, న్యాయ వ్యవస్థ సహా అన్నింటిలో జోక్యం చేసుకుంటూ అస్తవ్యస్త పరిస్థితులను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం మేధావులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీలా కాకుండా తమ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, వికేంద్రీకరణకు కృషి చేస్తుందని, వ్యవస్థల స్వతంత్రతను కాపాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరో శుభవార్త లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్ కుమార్ వర్మ నుంచి తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి శుక్రవారం అధికారిక సమాచారం అందింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, 1000కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎర్రవల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించిన చతుర్వేద పురస్పర మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం శుక్రవారం మొత్తం 9 మండపాలలో పూర్ణాహుతితో పరిసమాప్తి అయ్యింది. విశాఖ శారదా పీఠాధిపతి రూపానంద స్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతి మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగిన చండీ యాగం విజయవంతంగా పూర్తి చేశారు. హైదరాబాద్ చైతన్యపురిలో V3 కార్యాలయంలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. V3 చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. మరియు V3 న్యూస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మంచికంటి రమేష్, కోశాధికారి కొత్త రవి మరియు ఆర్య వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మొదట గ్రామంలో బ్యాండ్ మ్రోగిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఎంఆర్ఓ సునంద జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఎండీఓ కార్యాలయంలో ఎండీఓ మమతాబాయి జెండా ఎగురవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకర్ రెడ్డి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. మండలంలోని వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్ పీజే పాల్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రజ్ఞ మరియు చింతపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 70వ గణతంత్ర దినోత్సవం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పరిగి పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో జడ్జి భారతి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో బస్టాండ్ రోడ్డు వద్ద శుక్రవారం జాతీయ ఓటు హక్కు దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కస్తూర్బా పాఠశాల విద్యార్థినులతో డిప్యూటీ కలెక్టర్ మాలతి ర్యాలీ నిర్వహించారు. ఓటర్గా గర్విస్తున్నానని, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నానని నినాదాలు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 4 వరకు ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు అనేది మన జన్మ హక్కుగా భావించాలని డిప్యూటీ కలెక్టర్ మాలతి గారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30న జరిగే 3వ విడత పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా రెడ్డి సోమయ్య గ్రామంలో ప్రచారం నిర్వహించారు. వందల మందితో తనకు కేటాయించిన విమానం గుర్తును చూపిస్తూ గ్రామంలో ప్రతి ఇంటికి, షాపుకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి గ్రామస్తులకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. నన్ను గెలిపిస్తే ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తా, అభివృద్ధిలో ముందుకుంచుతాను. అన్ని జిల్లాల కంటే ఈ జనగాం జిల్లాలో ఉన్నటువంటి స్టేషన్ గ్రామాన్ని నేను చాలా ముందుకు తీసుకుపోతాను. ఇక్కడ ఏవైతే అవసరమో ప్రజానికానికి మరియు మురికివాడలు కానీ ఇక ముందు అలాంటివి జరగకుండా మురికివాడలను కూడా నేను శుభ్రం చేయించగలను. కావున రోడ్లు అనగా సీసీ రోడ్లు కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ అతుకులు ఉన్నాయి, అవి కూడా నేను బాగా చేస్తాను. ఇంకా నీళ్ళ సౌలత అంటారా, ఇప్పటికీ లేట్ అయింది అన్ని గ్రామాల్లో. మరి ఇంటింటికి నీళ్లు వచ్చినాయి కాబట్టి మా గ్రామానికి ఇంతవరకు ఇంకా ఈ నీళ్లు కూడా రాలేదు, ఇంటింటి నల్ల రాలేదు. కాబట్టి మిషన్ పగిలితో నీళ్లు కూడా అందరికీ తొందరగా వచ్చేలాగా నేను పెద్దలని సంతరించి పెద్దలను నేను కలుసుకొని ఈ లేట్ అయినందుకు కారణం ఏమిటో నేను తెలుసుకొని అందుకు కూడా నేను తొందరగా ఈ నీళ్లు కూడా రావాలని నేను ఇంటింటికి నల్ల కూడా నేను తీసుకొస్తాను. ఇంకా అదేవిధంగా అర్హులందరికీ ఏదైనా ఏమన్నా పింఛన్లు గిట్ట ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారు అన్నటువంటి 57 సంవత్సరాలకే అన్నటువంటిది అది కూడా నేను శ్రద్ధగా తీసుకొని అందరికీ నేను సహాయం చేస్తాను. ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాను. అందరి పాదాల కింద నేను మీ అందరికీ సేవ చేస్తానని మీ అందరికీ మనసారి కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అలాంటివి ఏవైతే ఉన్నాయో ఇంకా లేనివి ఏవైతే ఉంటాయో అవి ఏదైతే గ్రామానికి అవసరమో
నేను పెద్దని మరియు ఆఫీసర్లని మరి నేను విచారణ వాళ్ళ దగ్గరికి పోయి సార్ ఇదేమిటి మా గ్రామం వెనకబడుతుంది అని చెప్పని ఏదైనా నిధులు నా యొక్క స్టేషన్ కంపెనీ గ్రామానికి నేను తేగలను. మీ అందరికీ నమస్కరించి ఒక్కసారి చెప్పేది విషయము, నేను రేళ్ల సోమేను, మేము మాలదాసరికి చెందిన వారము. దయచేసి మా యందు దయించి గ్రామస్తులు ఒక్కసారి నన్ను ఓటేసి గెలిపించండి. ఈ యొక్క విమానం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీ అందరికీ పాదాల కింద నేను ఉండి అందరికీ సేవ చేసుకుంటానని మీ అందరికీ మేము మనవి చేసుకుంటున్నాను. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో మాతృశ్రీ హైస్కూల్లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట పాఠశాల ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో మాతృశ్రీ హైస్కూల్లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట పాఠశాల ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. 5, 6, 7, 8, 9, 10, 11, 12. అనంతరం స్కూల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మనకు ముఖ్యంగా ఉన్నవి రెండు పండుగలని, 15 ఆగస్టు మరియు 26 జనవరి మాత్రమే అందరము కలిసి చేసుకునే పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ అంజన్ కుమార్తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పండుగలు అంటే జాతి అంటే భారత జాతి అంటే భారతదేశంలో నివసించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా జరుపుకునేటటువంటి పండుగనే జాతీయ పండుగలు అంటాం. దీనికి కులము, మతము, భాష అనేటటువంటి భేదం అనేది లేకుండా జరుపుకునేటటువంటి పండుగనే జాతీయ పండుగలు అంటాం. అలాంటి పండుగలు రెండు మనము ప్రతి సంవత్సరం జరుపుకునే దాంట్లో ఇది రెండవది. హైదరాబాద్ చైతన్యపురిలోని ఆర్య సమాజ్ మందిరంలో 70వ గణతంత్ర వేడుకలు సోమా భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్లో గల లర్నర్ గ్లోబల్ హై స్కూల్లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ये
అబ్దుల్లాపూర్ మండలంలోని మున్సిపల్ కార్యాలయంలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. హైదరాబాద్ నాదర్గుల్ ఉన్నత పాఠశాలలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం సరస్వతి విగ్రహాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నిజంగానే మాకు ఇది రావాలని స్కూల్ నుండి అడగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మా సోదరులందరి మీద ఉంది. మరొకసారి మాస్టర్ గారు మాకు ఇది కావాలని అడగకుండా కనీసం నెలకు ఒకసారైనా మీరు వచ్చి స్కూల్కి, ఎందుకంటే భగవంతుడు మీకు అందరికీ మంచిగానే ఇచ్చినాడు కాబట్టి మీరు కొంచెం షేర్ చేసుకోమని మాత్రం మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న కోరికలు కోరాను ప్రధానోపాధ్యాయులు అడిగితే నేను అనుకున్నాను చాలా పెద్ద కోరికలు ఏదైనా కోరుతున్నాను, కానీ చాలా చిన్న కోరికలు కోరాను. వాటన్నింటినీ కూడా డెఫినెట్గా ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్స్ కానీ స్థానికమైన ప్రజాప్రతినిధులు తప్పకుండా పూర్తి చేస్తారు. ఇదే కాకుండా ఇక్కడ ఎంపీపీ గారు, మున్సిపల్ చైర్మన్ ఇద్దరు ఉన్నారు. సరే, ఎంపీపీ గారికి ఏమో ఆ ఫండ్స్ అన్ని కూడా తీసేసి వాళ్ళకు రెక్కలు ఎరిగిన పక్షులా చేసేసారు. కానీ మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు. బడంపేటకు సంబంధించి స్కూల్స్ అన్ని కూడా ఒకరోజు విజిట్ పెట్టుకున్నాం. స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవసరాలు ఏమన్నా ఖచ్చితంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి బేర్ చేయాల్సిన అవసరం ఉంటుందని మాత్రం ఇక్కడ కౌన్సిలర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లైట్ కావాలన్నారు. వాచ్మెన్ అయితే నిజంగానే ప్రభుత్వం నుండి అలాట్మెంట్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు ప్రభుత్వం నుండి కావాలని ఎదురు చూసుకుంటూ కూర్చున్న దానికన్నా మున్సిపల్లో మీరు కొంతమందిని మీరు పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తున్నట్టు ఇస్తే 2 రకాలుగా ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ, ఆ విధంగా సిబ్బందిని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్న దానిలో స్కూల్కి సంబంధించి ఒకరు అలాట్ చేస్తామనేది ఫిక్స్ చేసుకోమని మాత్రం మా సోదరులు కౌన్సిలర్ సోదరులు అందరూ కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా మనము ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతవరకు స్పెండ్ చేయగలిగితే మనకున్న అధికారంలోనే అంతవరకు స్పెండ్ చేయాలని మాత్రం మా సోదరులు కోరుతా ఉన్నాం. కిచెన్ షెడ్ అన్నారు, 100% కిచెన్ షెడ్ ఇచ్చేస్తామని. మిగతా చిన్నవి, కానీ నా కోరికల్లా నాదర్గుల్ స్కూల్లో 10th క్లాస్లో పిల్లలందరికీ 10 నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 36వ వార్డులో మిషన్ భగీరథ 2 లక్షల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ను 35 లక్షల రూపాయలతో నిర్మించే వాటర్ ట్యాంక్ మంజూరు చేయించి భూమి పూజ చేశారు నల్గొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ వాటర్ ట్యాంక్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి మరియు ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రతి పౌరుడు నిజాయితీగా ఓటు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఆర్డీఓ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు. అభ్యర్థులను ఎంచుకొని మన పరిపాలన సవ్యంగా సాగేందుకు ముందుకు పోతాము. ఆ ప్రక్రియలో భాగంగా ఓటర్లని జాతీయపరచడము, రేపటి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు ఆ ఓటు యొక్క ప్రాధాన్యతను తెలపడము, అదేవిధంగా ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని తెలిపి అందరినీ చైతన్యవంతులను చేయడమే యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడైతే ప్రజలు అప్రమత్తంగా ఉండి చైతన్యవంతులుగా ఉంటారో అక్కడే ప్రజాస్వామ్యం అనేటువంటిది వర్ధిల్లుతుంది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే భారతదేశం అనేటువంటిది ఈ యొక్క నేషనల్ ఓటర్ డే అనేటువంటిది ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యపరుస్తుంది. అలాంటి కార్యక్రమం ఈరోజు అందరికీ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ముచ్చర్ల యాదగిరికి ఎస్ఎస్సి బ్యాచ్ వారు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సర్పంచ్ యాదగిరిని కేక్ కట్ చేయించి గజమాలతో ఘనంగా సన్మానించారు. దేవరకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా 900 ఓట్లతో విజయం సాధించడంతో వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పున్రెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ము యాదయ్యతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోవింద ఆనందం భారీగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఓటర్ను కలిసి తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి సమస్య తీరుస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వంలో భాగంగా స్టేషన్ గన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో తెరాస పార్టీ నుంచి మా డాక్టర్ రాజన్న గారు ఎమ్మెల్యే గారు నాకు అభ్యర్థి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలు. అత్యున్నత గౌరవ పురస్కారంతో సత్కరించనున్న కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 2 తెలుగు రాష్ట్రాలకు దక్కిన 4 పద్మశ్రీలు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా 70వ గణతంత్ర వేడుకలు. ఊరు వాడల్లో నేడు పండగ వాతావరణం. సమీపిస్తున్న 3వ విడత పంచాయతీ ఎన్నికలు. పోటాపోటీ ప్రచారంతో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థులు. ఇది ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.